నమస్తే సార్, పెద్దయినా బాగున్నారండి? బాగానే ఉంటామండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు అమరలింగం అండి. అమరలింగం గారు ఏం చేసేవాడు సార్ మీరు ఇటువరకు? మేమా ఇక్కడ రైతు పని చేస్తున్నాం. రైతు పని చేస్తున్నాము. ఏలూరు సాంబశివరావు లక్షల మంది కళ్ళు శుక్రాలు చేపించాడు, ఇది కట్టాడు, అన్నదానం పెడుతున్నాడు, ఊరికి లక్షల మంది చేపించాడు. 500 ట్రాక్టర్ రైతులకు ఇచ్చాడు. ఊరు ఈ ఊళ్ళో మైల్ రోడ్డు, సిమెంట్ రోడ్డు ఏమీ లేకుండా మైల్ రోడ్డు పల్లెలు వేశారు. 20 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉండి శ్రీశైలాంచి నీళ్ళు చేసిపోలేక 7 బిట్లేసి శ్రీశైలాంచి కడప నీళ్ళు చేసిపోయాడు. అక్కడ పోలారం నుంచి నుంచి తీసుకొచ్చి ఇచ్చి 4 జిల్లాలు కాపాడాడు. మొన్న మా ఊళ్ళో 16 బస్సులు పోని, అన్ని కులాలలో పోయారు. వాళ్ళు చేయాలంటే 100 సంవత్సరాల కాడ చెయ్యలేరు. 40 ఏళ్ళు చేశారు, ఎవడేమనలా. ఇదేం జరుగుతుంది స్వామి, మన ముఖ్యమంత్రిని కలుగుతానంటున్నా, ప్రధానమంత్రిని కలుగుతానంటున్నా, ఉరేస్తానంటున్నా. ఆ జగన్కి ఎవడేస్తాడండి ఓట్లు? ఎవడేస్తాడు? ఇప్పుడు నేను అనేది కాదు. ఈయన ఏలూరు సాంబశివరావు ఇదిగో ఇక్కడ పెట్టాడు ఆఫీసు. రోజు అన్నదానం రోజు ఉంటాడు. ఆ వెంకటేశ్వరరావుని మా ఊళ్ళో గెలిపిస్తే, ఇక్కడ మా నియోజకవర్గం మేము గెలిపిస్తే కనీసం ఊరు తగలబడితే ఊళ్ళో కట్టరాలా. ఆయన మీద ఎదురుండి ఆయన కాంగ్రెస్ ఆయన ఎదురుండి ఆయన మరి మేసాములు కొని ఈ ఊరికి తోలాడు. కాలువ చెట్లు బుట్టి వెంకటేశ్వరరావు కాలువ చెట్లు బుట్టి పెరిగి వాళ్ళ ఊరంతా మాగిలే. ఎన్ని తరాల మించి ఉందో ఎవరికి తెలియదు. అట్టాటి మాగిలైతే కనీసం ఈ ఊళ్ళోకి వచ్చి జనం పరిరక్షణ దిక్కులేరు. అలాంటి వెంకటేశ్వర వచ్చి అదుల్లోనే పైరెత్తే మొలవలా ఎండిపోయింది. శివరాత్రి వచ్చి ఇత్తనాలు పెడతానంటున్నాడు. ఆ ఇత్తనాలు పెట్టే కాదు, మొలిచేవి కాదు, అవి 2 కావు. ఇంటికి పోవటమే. అవి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గెలవడానికి ప్రశ్నే లేదు. అంతే. చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది పెద్ద ఇప్పటివరకు? చంద్రబాబు పనితీరు ఏముందండి, ముసలి వాళ్ళు ఇలా కూడి పెట్టేవాళ్ళు లేకపోతే 200 రామారావు వచ్చాడు, దేశం నాది అన్నాడు, అన్ని జాతులకి ఇల్లు కట్టి పెట్టాడు, అన్ని ఒకటి బ్రాహ్మణ కోంటలతో అడిగాడు కట్టి పెట్టాడు. వీళ్ళు ఎల్లో పడుకుంటున్నారు హాయిగా. మళ్ళీ రామారావు పోయాడు. రామారావు చంద్రబాబు ఇవాళ 200 రూపాయలు పెంచి 70 రూపాయలు పెంచింది. 200 చేస్తే 2,000 చేశాడు. 2,000 వాళ్ళు పెట్టకపోయినా దానితో మేము బతకగలిగి ఉన్నాం. ఎవరితోటి అవసరం లేదు. ఈ 140 గ్రూపులు ఉన్నాయి మా ఊళ్ళో. గ్రూపులకి 25-30 ఏళ్ళ కాటికి వాడికి అంట చెప్పాడు. ఒక మాలి గాజు ఉచితంగా ఇచ్చాడు, సిలిండర్ ఇచ్చాడు. మళ్ళీ ఒక మాలి 10 ఏళ్ళు వేశాడు. మొన్న మళ్ళీ 10 ఏళ్ళు వేశాడు. ఆడపిల్లలని 1,00,000 కోటి మంది ఆడపిల్లలు ఉన్నారు. మన అన్నదమ్ములు మన తోడు పుట్టిన వాళ్ళు 2-3. చంద్రబాబు 1 కోటి మంది ఆడపిల్లలు ఉన్నారు. 80 లక్షల మంది పింఛన్లలో ఉన్నారు. ఎవరితో చాలా లేదు. వీళ్ళందరూ తుడసపోయేవాళ్ళే గెలిచేది అతనే గ్యారెంటీగా. అంతే. జగనా ఏం జగనండి, పట్టపగలు అక్కడ ఏం చెప్పాడండి, ఆ ఊళ్ళో ఏం చెప్పాడు? పట్టపగలు ఒరే నేను ఉరేస్తానన్నాడు. ముఖ్యమంత్రిని ఉరేస్తానంటే కాలుస్తున్నాడే. ఎక్కడో రాడు ముఖ్యమంత్రి, బతికుండగా ముఖ్యమంత్రి కాడు. వీళ్ళందరూ తపస్సు పట్టినా గేటు కాడ పోయేవాళ్ళకి అది కాటన్ లేదు. ఉండారు రెడ్లు పోటీ, మన జిల్లాని కొట్టే రెడ్లు ఉండారు మంచోళ్ళు, వాళ్ళకి లేదు. ఈ తపన ఏంటండి? ఏం తపన అనొచ్చండి? మాట అనొచ్చా? బాబాయిని చంపి ఇంట్లో పెట్టి కనీసం బజారి కాడ రాకుండా అదేనటండి అతను ప్రభుత్వం వెళ్తాడు. అది సమస్య లేదు, జనం ఇయ్యరు. ఆయన పెత్తనం చంద్రబాబు గారు వస్తారు గ్యారెంటీగా తిరిగేలేదు. వీళ్ళు ఎంతమంది అడ్డాల పడ్డా 1 కోటి మంది ఆడపిల్లలు ఉంటారు. పసుపు ఇస్తున్నాడు. 30 ఏళ్ళ కాడ డబ్బులు ఇచ్చారు. థ్యాంక్ యూ పెద్దన్న.